మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు పోలీసులు, సిబిఐ, కస్టమ్స్ లేదా జడ్జిల నుండి తెలియని నంబర్ల నుండి వీడియో కాల్స్ వస్తే భయపడకండి. వారు సైబర్ నేరగాళ్లు కావచ్చు. వాటిని వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930 ద్వారా రిపోర్ట్ చేయండి. హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఈ ఆడియో మీకు ఎందుకు వినిపించానంటే ఈ రోజుల్లో ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా మనల్ని అలర్ట్ చేస్తుంది. అంటే ఒకప్పుడు కరోనా టైంలో ఇలాంటి వాయిస్ మనం విన్నాం, కరోనాకి జాగ్రత్తగా ఉండండి అని. మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఆడియో వింటున్నాం కదా. మన ముందు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరి గారు ఉన్నారు. మేడం కూడా రీసెంట్గా ఒక కాల్, సైబర్ క్రైమ్ నుంచి వచ్చిన కాల్ని అటెంప్ట్ చేశారు. తను ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేశారు, వీళ్ళు ఫ్రాడ్ అని చెప్పేసి అనేది ఆవిడ మాటల్లోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని అంటే సీనియర్ సిటిజన్స్ టార్గెట్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి కాల్ చేసేసి మొత్తం డీటెయిల్డ్ గా మీ ఆధార్ కార్డు మా దగ్గర ఉంది, తర్వాత మీ పిల్లలు ఎవరైనా అబ్రాడ్ లో ఉన్నారా, అసలు ఎవ్రీథింగ్. అంటే మీరు ఒంటరి వారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే వాళ్ళిద్దరే ఉంటున్నారని తెలుసుకున్న వాళ్ళకి టార్గెట్ చేసి మీ ఆధార్ కార్డు మా ఎవరో యూజ్ చేస్తున్నారు, దాని మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఇలాంటి వాటిపైన ఏంటి అసలు మీ దాకా మీ దృష్టికి ఏమైనా వచ్చింది? నాకు కూడా ఒకసారి ఈ అనుభవం అయిందమ్మా. సైబర్ క్రైమ్ నాకు కూడా జరిగింది. వాళ్ళు కాల్ చేసి, ఇదే వీడియో కాలే చేస్తారు వాళ్ళు. వీడియో కాల్ చేసి ఈ సో అండ్ సో నెంబర్ మీదేనా అని అడిగారు. ఆ నెంబర్ నాది కాదు అన్నాను. మీ నెంబరు మీరు ఎవరికైనా ఆధార్ కార్డు ఇచ్చారా? నేను ఎవరికి ఆధార్ కార్డు ఇవ్వలేదు, నా ఆధార్ కార్డు నా దగ్గరే ఉంది. మీ ఆధార్ కార్డు ఎప్పుడో ఎవరికో ఇచ్చి ఉంటారు, దాంతో వాళ్ళు ఈ నెంబర్ తీసుకుని దాంతో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. మీరు బాంబే వచ్చి మాకు రిపోర్ట్ చేయండి అన్నాడు. నేను ఎక్కడ దీనికోసమని బాంబే వస్తానయ్యా, నేను ఆ నెంబర్ నాది కాదు, నాకు సంబంధం లేదు అన్నాను. అయితే వాడు మాట్లాడే పద్ధతి నాకు అనుమానం వచ్చింది. మీరెవరు, మీ పేరేంటి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఏజ్ ఎంత, మీ పిల్లలు మీతోటే ఉంటున్నారా అంటే యంగ్ జనరేషన్ ఉంటే తెలుస్తుందని. 70+ అనగానే మీరు సీనియర్ సిటిజన్ అని అర్థమైపోయింది కదా, వీళ్ళని తేలిగ్గా టార్గెట్ చేయొచ్చు అనుకున్నాడు. ఇలాగ నేను అప్పుడు అడిగాను, నువ్వు పర్సనల్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు, నువ్వు సంబంధించి కార్డుకి సంబంధించి కదా నువ్వు అడగాలి అంటే, అట్లా కాదు మేము మొత్తం ఇన్ఫర్మేషన్ సేకరిస్తా ఉన్నాడు. వాడి మీద డౌట్ వచ్చింది, కాల్ కట్ చేసేసాను. అయితే మీరు వచ్చి రిపోర్ట్ చేయాలన్నాడు. నేనేం చేయను పోన్నాను, కాల్ కట్ చేశాను. వాడు మళ్ళీ కాల్ చేశాడు, నేను ఆన్సర్ చేయాలి. వీడియో కాల్ చేసినప్పుడు వాళ్ళ అట్మాస్ఫియర్ ఏంటి మేడం? వీడియో కాల్ చేసినప్పుడు సైబర్ క్రైమ్ అని ఒక ఫోటో లాంటిది ఏదో పెద్దగా రౌండ్ గా వెనక కనపడేలాగా మనకి, వాడు పోలీస్ యూనిఫామ్ లో ఉన్నాడు, రెండు పక్కల ఇదేంటిది జెండాలు కనపడుతూ పెట్టాడు, అంటే మనకి షూటింగ్ కి కనపడేలాగా పెట్టుకున్నాడు అనమాట. ఈ అట్టహాసం చూసి నాకు అనుమానం వచ్చింది. ఏ ఆఫీస్కి వెళ్ళినా రెండు పక్కల జెండాలు ఉంటే జెండా చిన్న టేబుల్ మీద ఉంటుంది అంతే. ఇది చూసేటప్పటికి నాకు ఏదో సీన్ క్రియేట్ చేసినట్టు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి నువ్వు ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతున్నావు అని అనేప్పటికీ వాడికి కోపం వచ్చింది. అయితే మీరు బాంబే వచ్చి రిపోర్ట్ చేయాలన్నాడు. నేను చెయ్యను పోని కట్ చేసేసాను. మళ్ళీ చేశాడు కానీ నేను ఎత్తలా. వెంటనే తోడు నీడ వాళ్ళందరినీ అలర్ట్ చేశాను, ఇలాగ పెట్టి ఇలాంటి సైబర్ క్రైమ్ వాళ్ళు చేస్తారు, మీ కార్డు పోయిందనో అదనో ఇదనో, ముఖ్యంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అలాంటి వాటికి ఆన్సర్ చేయకండి అని మా వాళ్ళందరినీ అలర్ట్ చేశాను. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు, ఎందుకంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి టెక్నాలజీ తెలుస్తుంది, డౌట్ పడతారు. వీళ్ళైతే ముసలోళ్ళు అయితే మొన్ననే ఎవరో పంపించారు, అదేంటంటే ఆయనకి ఎవరికో ఫోన్ వచ్చింది, ఏమన్నా మీ కొడుకు యాక్సిడెంట్ అయింది, మీ కొడుకు పేరు ఇదేనా అని అడిగారు. ఇదే అన్నాడు ఆయన. రోడ్ యాక్సిడెంట్ అయింది, మీ అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు, ఆ అబ్బాయికి బిల్లు కట్టాలి, డబ్బులు పంపించండి. యాక్సిడెంట్ అనగానే చావు బతుకులు అంటే ఎవరైనా భయపడతారు కదా, ముందు పంపేశాడు ఆయన. ఓకే, పంపేయంగానే ఆ నెంబర్ చూసుకున్నారు, మొత్తం దోచేశారు. కొన్ని లక్షలు పోయినాయి ఆయనవి. అంటే వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళని మరి ఎలా తెలుస్తుందో చూసి వాళ్ళని టార్గెట్ చేస్తారు. అంటే దీని మీద మీకు ముందుగానే కొంచెం అవగాహన ఉంది, అంటే ఇలాంటి సైబర్ క్రైమ్ మీద నేరాలు జరుగుతున్నాయి అనే అవగాహన అయితే ఉంది, దానివల్ల కాబట్టి జాగ్రత్త పడ్డాను. మా వాళ్ళలో ఎవరో పాపం ఇలాగే ఏదో అడిగారు, ఆయన ఓటీపీ అడిగితే ఓటీపీ పంపించాడు, కథం డబ్బులు తీసేశారు అంతే. ఓకే, మళ్ళీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం కానీ అలాంటిది ఇంక ఇవ్వలేదు, ఇచ్చి మళ్ళీ వాళ్ళ చుట్టూ ఎవరు తిరుగుతారని ఇవ్వలేదు. 5 లక్షలు 10 లక్షలు ఉంది బ్యాంకులో, తీసేశారు. అంటే ఇప్పుడు మేడం మీరు చెప్పారు కదా, పోలీస్ అంటే ఇక్కడ సైబర్ క్రైమ్ అని చెప్పేసి వెనకాల ఒక బోర్డు పెట్టేసుకొని 2 జెండాలు పెట్టేసుకొని, అంటే మీకు భయం వేయలేదు? అంటే నా కార్డు మీద ఎవరు చేశారు ఇట్లా? ముందు భయం వేసింది, ఈ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత డౌట్ వచ్చింది. ఈ 2 జెండాలు పైన సైబర్ క్రైమ్ ఫోటో, వీడు పోలీస్ యూనిఫామ్, మామూలుగా పోలీస్ యూనిఫామే వేసుకుంటారు, సైబర్ క్రైమ్ ఫోటో కూడా ఉండొచ్చు. 2 జెండాలు చూసేటప్పటికి నాకు అనుమానం వచ్చింది.
అంటే ఏమి యాక్టివిటీ జరుగుతుందని, అంటే డబ్బులు ఏమైనా లోన్ తీసుకున్నారనా, లేకపోతే క్రైమ్ జరిగిందనా, యాంటీ లేకపోతే సోషల్ ఎలిమెంట్ అని చెప్తారు, ఇది అదేం లేదు. మీ మ్మ్. కార్డు మీద నేరాలు జరుగుతున్నాయి, యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు వాళ్ళు అంటే ఏదైనా కావచ్చు కదా యాంటీ సోషల్ యాక్టివిటీ. మనం భయపడతాం సహజంగా, ఏమో ఎప్పుడెవరికి ఇచ్చామో, మనకి బతి లేదు, ఏమో పెద్ద వయసులో ఏం చేశామో అనే భయంలో ఉంటారు పెద్దవాళ్ళు. ముందు పెద్దవాళ్ళని టార్గెట్ చేస్తారు, దాంతో భయపడి వాళ్ళు అడిగిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఓకే. ఇన్ఫర్మేషన్ ఇచ్చేప్పటికి ఓటీపీ అడుగుతారు, వీళ్ళ కంగారులో ఓటీపీ ఇవ్వకూడదని తెలిసినా కూడా ఇస్తారు. తెలుసు కానీ ఈ కంగారులో తెలియదు, తెలియక ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆయన ఎవరో కొడుకు యాక్సిడెంట్ అయిందంటే ఆన్లైన్లో డబ్బులు పంపించమంటే 10 లక్షలు పంపించమంటే పంపించాడు. అంతే, ఆన్లైన్లో ఎప్పుడైతే పంపించాడో అకౌంట్ నెంబర్ తెలిసింది, మొత్తంతో వచ్చేసారు. ఇలాంటి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? అంటే చాలా మంది ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ వాటికి అంటే ఇట్లా ఫోన్లు చేయంగానే ట్రాప్ అవ్వడం కానివ్వండి, ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసేస్తే దానికి అట్రాక్ట్ అవ్వడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇచ్చే గుడ్ మెసేజ్ ఏంటి మేడం? పిల్లల కంటే పెద్దవాళ్ళని, అందులో సింగిల్గా ఉన్న వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. వాడు అడిగే ప్రశ్నల విధానం మనకి తెలిసిపోతుంది. వాడు ఎంతసేపు మీరు ఏ యాక్టివిటీ చేస్తున్నారంటున్నాడో దాని గురించి మానేసి మీ పర్సనల్ ఎప్పుడైతే అడుగుతున్నాడో అప్పుడు డౌట్ రాలి కదా, మన పర్సనల్తో వాడికి ఏంటి సంబంధం, ఏదో చెప్తాడు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాను. కానీ వాడి ఇంట్రెస్ట్ అంతా దీని మీద ఉంది. వీళ్ళు ఒక్కళ్ళే ఉన్నారా, వీళ్ళని మనం తేలిగ్గా పటాయించగలమా, వీళ్ళని టార్గెట్ చేయగలమా అన్న దాని మీదే వాడి దృష్టి ఉంటుంది. ఆ క్వశ్చన్, అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నప్పుడు మనం అలర్ట్ కావాలి. ఇప్పుడు మనకి మెసేజ్ కూడా వస్తుంది, ఫోన్ చేస్తే నేను జడ్జినని, నేను అదని, నేను ఇదని, ఏదో పెద్ద పెద్ద వాళ్ళ అని పేరు చెప్తారు. లేదా నేను ఎస్పీని మాట్లాడుతున్నాను, నేను డిఎస్పీని మాట్లాడుతున్నాను అనేప్పటికీ పోలీస్ అనగానే సహజంగా జనం భయపడతారు. ఎగ్జాక్ట్లీ. భయపడేటప్పటికీ వీళ్ళకి ఆ కంగారులో వాళ్ళకి తెలిసిన విషయమే సైబర్ క్రైమ్ జరుగుతోంది, ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని తెలిసినా కూడా ఆ కంగారులో బ్రెయిన్ పనిచేయదు వాళ్ళకి. దాన్ని అదే అవకాశంగా తీసుకుని వాళ్ళు చేస్తుంటారు. అని చేత ఎట్టి కంగారు పడకుండా నువ్వేంటి ప్రూఫ్ చూపించి నాకు, అసలు నీతో మాట్లాడమే అనవసరం కదా అని మనం కట్ చేయాలి. మా అమ్మాయి చెప్పింది, నువ్వు ఫోన్ అయినా కట్ చెయ్యి లేదా వాట్సాప్ అయినా కట్ చెయ్యి. వాట్సాప్ ఉంటేనే కదా వాడు నీకు వీడియో కాల్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. వీడియో కాల్ చేస్తేనే వాడు డబ్బులు తీయగలుగుతాడు. అని చేత నువ్వు వాట్సాప్ కట్ చేసేయి ఇమీడియట్గా, లేదా ఫోన్ కట్ చేసేయి. ఈ రెండింటిలో ఏదో ఒక పని చేయాలి మనం. అంతేగాని కంగారు పడి వాడితో కాన్వర్సేషన్ పెంచకూడదు. వాడితో ఎక్కువ కాన్వర్సేషన్ పెంచిన కొద్దీ కూడా వాడు మన ఇన్ఫర్మేషన్ ఎక్కువ సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఇంటికి 5 నిమిషాల్లో పోలీసులు వస్తారన్నాడు, రాని వస్తే చూసుకుందామన్నా అంటే ఎన్ని రకాల బెదిరించచ్చో ముసలాడని అన్ని రకాల బెదిరిస్తారు. వస్తే చూసుకుందాం, ఏం చెప్తావు, మా అయితే నా పోయింది అన్నారు, వాడెవడో నాకు ఫోన్ చేశాడు, అంతకంటే ఏం కాదు కదా. వస్తే రాని అన్న ఫోన్ పెట్టేసాయి, ఇంతవరకు ఎప్పుడు రాలా. అప్పుడు అర్థమైంది అది సైబర్ క్రైమ్ అని. సో ఇలాగా జరుగుతుంటాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, ఒంటరిగా ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. ఏ కొత్త కాల్స్ వస్తే అసలు ఎత్తకూడదు. దురదృష్టం ఏంటంటే నాకు తోడుండేలా వచ్చే కాల్స్ అన్నీ కొత్తవే ఉంటాయి కదా. ఏ కాల్ వచ్చినా మీరు ఎక్కువసేపు వాడితో మాట్లాడకూడదు. వాడు ఏ పర్పస్ మీద ఫోన్ చేశాడో అది తప్ప రెండో విషయం మాట్లాడుతున్నాడంటే అది సైబర్ క్రైమ్ అనుకోండి, పెట్టేయండి. అలాగే పెట్టేసి మన జాగ్రత్త మనం పడవలసింది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. ఎక్కువ కాల్స్ వాళ్ళకే వస్తాయి. కాబట్టి ఏ ఫోన్ వచ్చినా ముందు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫోన్ ఎత్తాలి. ఫోన్ ఎత్తాక మనం దీన్ని జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఏమో ఇది సైబర్ క్రైమ్ ఏమో అనుకుని ఫోన్ ఎత్తితే వాడు జడ్జిని, కలెక్టర్ని అలా ఏదో చెప్తాడు కదా, పెట్టేయడమే అంతే. వాడితో అసలు కాన్వర్సేషన్ కూడా అనవసరం. థ్యాంక్ యూ అమ్మా. మంచిది.